వెల్కమ్ టు కిరణ్ టీవీ. వెస్ట్ గోదావరి జిల్లా నర్సాపూర్లో రాజకీయాలు ఏం జరుగుతున్నాయి? ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఏ రాజకీయ పార్టీకైనా ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు కూడా ఆ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఎవరైతే సీట్లు వస్తారో వాళ్ళు అధికారులు వస్తారు. అది మొదటి నుంచి జరుగుతున్నది. ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా ఈస్ట్ వెస్ట్ మరి కూటమి ధర్మం ప్రకారం వారాహ యాత్రలో ఆయన చెప్పాడు పవన్ కళ్యాణ్, ఈ రెండు జిల్లాలు సున్నాకే వైసీపీని పరిమితం చేస్తాడు. ఎందుకంటే కాన్ఫిడెంట్తో చెప్పాడు. అక్కడ బలమైన సమాజ వర్గం కాపులు ఉన్నారు, బీసీలు, మత్స్యకారులు ఉన్నారు, రాజులు ఉన్నారు. అందరూ కూడా కలిపి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా వైసీపీ పార్టీని సున్నాకి పరిమితం చేశారు. మరి ఆ దిశగా మంచి మెజార్టీ వచ్చినప్పుడు నర్సాపూర్లో మత్స్యకార కుటుంబం చెందిన వ్యక్తిని బొమ్మిడి నాయకర్కి ఆ సీట్ ఇచ్చినప్పుడు అది కాపుల సీటు. అంతకుముందు హరిరామజోగి గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎంపీగా చేశారు, తర్వాత కొత్తపల్లి సుబ్బరాయుడు చేశారు. చాలామంది చేసిన మాట ప్రకారం పార్టీ నమ్ముకొని ఉన్నాడని మత్స్యకార కుటుంబానికి బొమ్మిడి నాయకర్కి ఇచ్చారు. బొమ్మిడి నాయకర్ గారు కలుపుకొని పోవట్లేదు అక్కడున్న జనసేన ఎమ్మెల్యే అనేది అందరి నోట వినపడుతున్నమాట. మరి ఎందుకు అలా జరుగుతుంది? కొత్తపల్లి సుబ్బరాయుడు గారిని కూడా ఇప్పుడు జనసేన పార్టీలు ఉన్నారు. ఆయన కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు. మరొకవైపు టీడీపీ నుంచి బండారు మాధవనాయుడు ఆయన యాక్టివ్గా ఆయన ఉన్నాడు. ఆ తర్వాత రామరాజు ఉన్నాడు. తర్వాత కోవల నాయుడు అని చెప్పేసి యుఎస్ నుంచి వస్తే ఆయన కొంతకాలం ఉన్నాడు. తర్వాత ఆయన ప్లేస్లో రామరాజు ఉన్నాడు. ఇన్ఛార్జీలు కూడా కనీసం బొమ్మిడి నాయకర్ పిలవట్లేదు అనేది వాస్తవం. అదే సమయంలో కాపుల్ని కలుపుకొని పోవట్లేదు. రేపు రోజు కాపులకు ప్రాధాన్యత ఎక్కువైతే ఈ సీటు మళ్ళీ నాకు రాదేమనే బొమ్మిడి నాయకర్ భయం ఏమో తెలియదు. కానీ మొదటి నుంచి కాపుల్ని ఇక్కడ చిన్న చూపు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా రాజులు వాళ్ళు కూడా ఈ పార్టీ కోసం, టీడీపీ కోసం, కూటమి కోసం పనిచేస్తా ఇన్ఛార్జీలనే పిలవకుండా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే రేపు మరి మీ పరిస్థితి ఏందనేది కూడా ఆలోచించుకోవాలా. ఇది ఒక కొవ్వూరు, ఈ నర్సాపురం ఏనే కాదు, మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఇలా ఎందుకు జరుగుతుంది? టీడీపీలోనే టీడీపీ మోనోపోలిక, జనసేన ఉండే దగ్గర జనసేన మోనోపోలిక, మిగతా కలుపుకొని పోతే రేపు పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించుకోవాలి. పక్కనున్న భీమవరంలో మనం చూసాం కోడి పందాలు, జయసూర్య డిఎస్పీ మీద విచారణకు ఆదేశించిన డిప్యూటీ సీఎం గారు. ఆయన మంచోడని చెప్పి ఒకవైపు రఘురామకృష్ణరాజు గారు చెప్పడం. ఇవన్నీ ఏంటంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎందుకు బలంగా కంచుకోటకున్న ఈ కూటమికి ఎందుకు ఈ పెనుసవాలుగా ఈ జరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా కాపులంతా పోస్ట్ చేస్తున్నారు, బొమ్మిడి నాయకులు మమ్మల్ని పట్టించుకోవట్లేదని. ఒకవైపు కొత్తపల్లి సుబ్బరాయుడు లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు. ఆయన మంత్రిగా 2 సార్లు చేశాడు, ఎంపీగా చేశాడు. హరిరామజోగి గారు లాంటి సీనియర్ నాయకులు అక్కడ ఉన్న కంచుకోటగా ఏర్పడిన కూటమికి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎందుకు మిగతా మిత్రపక్షాలను కలుపుకొని పోలేకపోతున్నారు? దీన్ని విచారించాలా. పార్టీకి దెబ్బతలిగే పని ఏది కూడా చేయకూడదు. మిగతా ఛానల్లో కూడా ఈ న్యూస్ వస్తుంది. ఇది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి తెలిసినట్లు ఉంది. ఎందుకంటే ఒకవైపు పార్టీని ప్రక్షాళన కోసం నడుం బిగిస్తున్నాడు, ప్రజల్లోకి త్వరలో వెళ్ళబోతున్నాడు, ప్రతి కాన్స్టిట్యున్సీ తిరగబోతున్నాడు అనేది తెలుస్తూ ఉంది. ప్రతి జిల్లా పర్యటన కూడా ఉండబోతుంది అనేది తెలుస్తూ ఉంది. ఎక్కడెక్కడ నెల్లూరు ఇన్సిడెంట్ కాడి నుంచి గొడవలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అది ఒక్క దానికే కాదు, తిరుపతిలో అలానే ఉంది పరిస్థితి. ఇట్లా ఉభయ గోదావరి జిల్లాలు ఇలా ఉంటే ఉత్తరాంధ్రలో కూడా కొంత భాగం ఇలా అక్కడ నాయకుల మీద ఆరోపణలు ఉన్నాయి. మరి నాయకత్వ పటిమని పెంపొందించుకోవాలా. అన్ని కింద స్థాయి కేడర్లో వాళ్ళు ఏదో నిజం చెప్తున్నారని వాళ్ళ మీద డిపెండ్ కాకుండా క్రాస్ చెక్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారే దీని అన్నింటి మీద దృష్టి పెట్టాలా. ఎక్కడైతే తప్పు జరుగుతున్నాయో, కొవ్వూరులో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, నెల్లూరులో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, తమ్మిరెడ్డి శివశంకర్ లాంటి సమర్థవంతమైన పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంఎస్ఎంఈ చైర్మన్కి ఆ బాధ్యతలు అప్పచెప్పి వాస్తవాలు తెలుసుకోమని చెప్తున్నారు. అదేవిధంగా నెల్లూరులో కావచ్చు, కందుకూరులో ఇన్సిడెంట్లు ఎందుకు సకాలంలో స్పందించలేకపోతున్నారు? అందరినీ పిలిచి స్ట్రైట్గానే కౌన్సిలింగ్ ఇచ్చి మరి ఇన్ని విషయాలు జరుగుతుంటే ఎందుకు అధినేత దృష్టికి కానీ టీంకి కానీ ఎందుకు తెలియజేయలేకపోతున్నారని అక్కడున్న అంతరంగికులు కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ప్రక్షాళనకి జనసేనలో ప్రారంభమైందని అనుకోవచ్చు. అదే సమయంలో ఇట్లా నర్సాపురంలో బొమ్మిడి నాయకర్ కూడా మిగతా వాళ్ళని కలుపుకోకుండా నేనే ఉండాలనే ఇదితో ఉంటే కనుక భవిష్యత్తులో ఆయన సీటుకు కూడా ఎసురు వచ్చే అవకాశం కూడా ఉన్నది. అది అద్భుతమైన మెజార్టీ గోదావరి జిల్లాలో కూటమికి కావచ్చు, అటు జనసేన పోటీ చేసిన స్థానాలు కావచ్చు, అన్నీ గెలిచినప్పుడు మిగతా వాళ్ళని కలుపుకొని పోవాలి రాజకీయాల్లో. అప్పుడే సక్సెస్ అవుతాం, ప్రజలు మనల్ని పొందుతాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న 4 దశాబ్దాల అనుభవం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పోరాట పటిమ కావచ్చు, ఈ కూటమి మంచిగా ముందుకెళ్తున్నప్పుడు ఇటువంటి ఆరోపణలు రావటం సరి చేసుకోవాల్సిన బాధ్యత డెఫినెట్గా ఉంటుంది, అందరికీ ఉంటుంది. కాబట్టి నర్సాపురం విషయం కాకుండా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఏం జరుగుతుంది, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరు, దీనికి కారణం ఏంటి, ఎందుకు వేరియేషన్స్ వస్తున్నాయి, ఎందుకు కలుపుకొని పోవట్లేదు,
సంస్థాగతంగా ఎందుకు పార్టీ ముందుకెళ్ళలేకపోతుంది అనేది ఆయా అధినేతలు దృష్టి పెట్టాల్సిన సమయం ఆసనమైనది. కాబట్టి అది జరుగుతుందని మనం ఆశిద్దాం. ఇట్లా నర్సాపురంలో ఉన్న పంచాయతీ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇలానే ఉందా? జనసేన కార్యకర్తలు ఇన్ఛార్జీల తీరు ఎలా ఉందా? టీడీపీ కార్యకర్తల తీరు ఎలా ఉంది? జనసేన కలుపుకొని పోతున్నారా? బీజేపీని కలుపుకొని పోతున్నారా? ఈ 164 ఎమ్మెల్యే స్థానాల పరిస్థితి ఏంటి? 11 సీట్లకు వైసీపీకి పరిమితం అయిపోయింది. మరి 164 మీ చేతిలో ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం కూడా లేదు. ప్రతిపక్షం కూడా పాత్ర కూడా జనసేన పోషిస్తుంది. హోదా ఇవ్వట్లేదు, వాళ్ళేమో రావట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు. కానీ ప్రజలంతా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందో అనేది. చూసేటప్పుడు మనం ఏముండాలి, ఎంత విఘ్నతతో పనిచేయాలి, ఎంత మిగతా పార్టీలు కలుపుకొని పోవాలి అనేది అవసరం. మరి మెయిన్ లైన్ ఫ్రంట్ లైన్ మీడియాలో కూడా ఇది కనపడుతుంది. మిగతా పార్టీ ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులు కలుపుకొని అక్కడ వెళ్తలేదనేది, బలమైన సామాజిక వర్గం కాపులు కలుపుకోవట్లేదని అది కూడా వినపడుతూ ఉన్నది. ఇది సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్టీకి అన్నీ కూడా విభాగాలు ఉన్నాయి. క్రమశిక్షణ సంఘం ఒకటి ఉన్నది, తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ ఉంది, పాలిట్ బ్యూరో కూడా ఉంది. మరి దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నర్సాపురం, రేపు ఇంకో నియోజకవర్గం. సాక్షాత్తు పిఠాపురంలోనే వర్మ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో మనం చూసుంటాం. మరి శాశ్వత చిరునామా కుప్పం ఎలా అయితే శాశ్వత చిరునామా చంద్రబాబు నాయుడు గారికి ఉందో, పిఠాపురం కూడా శాశ్వత చిరునామా పవన్ కళ్యాణ్ గారిది. మరి అభివృద్ధి 300 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. తర్వాత తీర ప్రాంతాల రక్షణ కోసం గోడ నిర్మించే పనిలో ఉన్నారు. దేశానికి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పిఠాపురం తీర్చిదిద్దుతున్నారు. మరి ఈ సమయంలో పక్కనే ఉన్న నర్సాపురంకి ఎందుకు జరుగుతున్నది? ఇది నియోజకవర్గాలు అన్నీ కూడా ఒకసారిగా అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ప్రతి నియోజకవర్గం జనసేననే కాకుండా అన్ని పార్టీలని ఒక కనీసం రోజుకు 10 నియోజకవర్గాలన్నా వీళ్ళు కనీసం ఒక 1 అవర్ అయినా స్పెండ్ చేసి అటు పార్టీ అధినేత, ఎందుకంటే ఇద్దరు కలిసే కదా ఇప్పుడు ఈరోజు అధికారంలో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అనుభవం, పవన్ కళ్యాణ్ గారు పోరాట పటిమ. మరి ఇద్దరు కూర్చొని రివ్యూలు చేసి, ఒక జనసేన పార్టీనే కాదు, అటు బీజేపీ కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, అసలు ఎమ్మెల్యేలు పనితీరేంటి, ఎమ్మెల్యేలు మిగతా అక్కడున్న టీడీపీకి ఉంటే జనసేన కలిసి సపోర్ట్ చేస్తుందా లేదా, లేకపోతే బీజేపీ సపోర్ట్ చేస్తుందా లేదా, జనసేన కనుక ఉంటే టీడీపీ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఆకలింపు చేసుకోవాలి, సర్వే చేసుకోవాలి. ఇప్పుడు దాదాపు 18 నెలలు, 2 సంవత్సరాలు అవుతుంది. మిగతా 3 సంవత్సరాలు కలిసిమెలిసి ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఏమో 15 సంవత్సరాలు కలిసిమెలిసి వెళ్దామని చెప్పి అనుకున్నారు. మరి ఆ దిశగా ఉందా లేదా రివ్యూ మీటింగ్లు పెట్టుకోవాలా? కనీసం రోజుకు 10 కాన్స్టిట్యూన్సీలు కనుక రివ్యూ పెట్టుకుంటే ఇదంతా ఆల్మోస్ట్ ఏమైపోద్ది? 15 రోజులు పెట్టుకుంటే 15 పదులు అయిపోద్ది కదా. 150 నియోజకవర్గాలు, 164 ఉన్నాయి. డెఫినెట్గా కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేసి 10-15 నియోజకవర్గాలు కనుక 10-15 నియోజకవర్గాలు రోజు పెట్టుకుంటే 15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ ఈ కూటమి యొక్క స్థితిగతులు అందరికీ తెలిసిద్ది. ఎక్కడెక్కడ లోపాలు ఉంటే సరి చేసుకునే అవకాశం ఉందనేది అందరూ చెప్తున్నమాట. మరి ఏం జరుగుతుందో చూద్దాం.